హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ములక్కాడ టమాటా కర్రీ తయారు చేసే విధానం. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి వేరుశనగ గుళ్ళు 2 స్పూన్లు, ఒక 5-6 జీడిపప్పులు, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకుని బాగా వేపుకోవాలి. చెక్క, లవంగా, దాల్చిన చెక్క, ఒక 5-6 మిరియాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి వేగిన తర్వాత పక్కన తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలి. వాటర్ వేసుకుని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకుని ఒక 2-3 టమాటాలు కట్ చేసి మిక్సీ జార్లో వేసి అవి కూడా పేస్ట్ చేసుకుని ఒక చిన్న మామిడికాయ ముక్క ఉంటే వేసుకోండి. పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ కడాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేయాలి. ఓ 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకుని అవి కూడా వేపుకోవాలి. తర్వాత 2 ములక్కాడలు కట్ చేసుకుని అవి కూడా వేసుకుని బాగా వేపుకోవాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. టమాటా ప్యూరీ కూడా వేసుకుని బాగా వేపుకోవాలి. సాల్ట్ 1 స్పూను, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మనం వేపుకోవాలి. తర్వాత పేస్ట్ చేసుకున్న కొబ్బరి పొడి పేస్ట్ కూడా వేయాలి. వేసి అవి కూడా బాగా కలపాలి. రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. కలిపి 2 నిమిషాలు మూత పెట్టాలి. 1 స్పూను కస్తూరి మెంతి, కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు రెమ్మలు 2 వేసి బాగా కలపాలి. ఎంతో టేస్టీ అయిన ములక్కాడ టమాటా కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.